హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడుతున్నటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు 3.0 కింద మనకు దాదాపు 1,50,000కు పైగా కొత్త గ్యాస్ కనెక్షన్లను ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ కొరత నేపథ్యంలో పేదలకు అందించాలని ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటు రెగ్యులేటరు, స్టవ్వు, అలాగే లైటర్ కూడా అయితే మనకు ఉచితంగా ఈ పిఎం ఉజ్వల యోజన పథకం కింద మనకు రావడం జరుగుతుంది. సో మీకు వస్తుందా లేదా, ఎవరెవరికి ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. అలాగే ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన పథకం కింద అర్హులు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికీ మరి ముఖ్యంగా ఒక కొత్త రూల్ని అయితే తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది అనర్హులైతే అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ కొత్త రూల్ ఏంటి, ఎందుకు అనర్హులవుతారు, ప్రస్తుతం ఇస్తున్నటువంటి సబ్సిడీ పైన ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూసేయండి. అప్పుడు మీకు ఈ సిలిండర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి నిరుపేదలై ఉంటారో అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్ అనేది ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హత సాధిస్తే వారికి ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు నేరుగా స్టవ్వు, అలాగే లైటరు, వీటితో పాటుగా ఈ పథకానికి సంబంధించినటువంటి సబ్సిడీ అనేది దాదాపు 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు దాని మీద సబ్సిడీ వచ్చేసి రూ. 300కు పైగా మనకు అందిస్తూ ఉంది. ఇక ఈ రూ. 300కు పైగా సబ్సిడీ అమౌంట్ అనేది ఎవరైతే ఉజ్వల యోజన పథకం కింద ఉంటారో వారికి మాత్రం అందుతుంది. మిగిలినటువంటి వారికి చాలామందికి, అంటే నార్మల్గా సిలిండర్ తీసుకున్నటువంటి కేటగిరీకి సంబంధించిన వారందరికీ కూడా మనకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ ఎంత ఉంటుందంటే రూ. 19 నుంచి 25, 30 లోపలే మనకైతే ప్రజెంట్ సబ్సిడీ అయితే పడుతుంది. కానీ మనకు ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తాయో అటువంటి వారికి మాత్రమే ఎక్కువగా సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఈ పథకం కింద తొలుత ప్రారంభించినప్పుడు 2,00,000 మందికి పైగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్లై చేసుకున్నారు. సో అనంతరం మనకు వచ్చేసి మోదీ 2.0 కింద అయితే మళ్ళీ మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయితే మనకు కొత్త కనెక్షన్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మోదీ 3.0 కింద మరోసారి మనకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. అయితే ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కొరత నేపథ్యంలో ఒక సిలిండర్ అనేది మనం బుక్ చేసుకున్న తర్వాత గరిష్టంగా మనకు నెల రోజులు టైం అయితే పడుతూ ఉంది. 30 రోజుల పైన అయితే వస్తుంది. అలాగే సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ 45 రోజులు, మనకు ఇప్పుడు ప్రస్తుతం డబుల్ సిలిండర్ కలిగినటువంటి వారందరికీ 30 రోజులు వ్యవధి అయితే తీసుకుంటున్నారన్నమాట. ఒక సిలిండర్ మనకు డెలివరీ ఇచ్చిన తర్వాత అనంతరం మరో సిలిండర్కి ఖచ్చితంగా మనకు 30 రోజుల కంటే పైన టైం అయితే పడుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లో ఇంత గ్యాస్ కొరత అనేది ఉన్నప్పటికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పిఎం ఉజ్వల యోజన పథకం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించేందుకు శ్రీకారం అనేది చుట్టింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఈ గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం ద్వారా వారిని కొంచెం మన యొక్క ప్రభుత్వం అయితే కొంచెం మహిళలకు ఊరట లభించినట్టు అవుతుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుకునేటువంటి వారు ఆ పొగ, అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి విడుదల తెప్పించడం కోసం, వారందరినీ ఆరోగ్యంగా తీసుకోవడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాల చర్యలు అయితే చేపట్టి కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ని అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మనకు గ్యాస్ కొరత కారణంగా కొత్త గ్యాస్ కనెక్షన్స్ని ఆపివేసినటువంటి కేంద్ర ప్రభుత్వాలు మరియు గ్యాస్ ఏజెన్సీలు త్వరలోనే మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ కొత్త గ్యాస్ కనెక్షన్లను మోదీ 3.0 పథకం కింద అయితే మనకు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా
కొన్ని పనులైతే చేసుకోవాలి. కొన్ని ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలి. ఈ కొన్ని పనుల్లో ముఖ్యమైనటువంటిది మనం చూసుకుందాం. అలాగే డాక్యుమెంట్స్ చూసుకుందాం. అనంతరం గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ వాడుతున్నటువంటి వారందరికీ రూ. 300 చొప్పున ఒక గ్యాస్ సిలిండర్‌కి సబ్సిడీ మీకు డబ్బులు రావాలంటే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను మధ్యలో చెప్తాను. ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులందరికీ కూడా గ్యాస్ లేనటువంటి వారు ఒక రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు. ఒక రేషన్ కార్డుని కేంద్ర ప్రభుత్వం ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందిని కూడా అర్హుల లెక్క చూస్తుంది. ఒక రేషన్ కార్డుకి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఎలాంటి వారికి ఇస్తుందంటే అంత్యోదయ అన్న యోజన కార్డులు, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి బీపీఎల్ రేషన్ కార్డులు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా వితంతువులు కానీ అంటే భర్త లేనటువంటి వారు, ఎవరైనా నిరుపేదలు ఎక్కువగా సంపాదన అనేది తక్కువగా ఉన్నటువంటి వారు, ఎవరైనా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలను ఎంపిక చేస్తుంది. అలాంటి రేషన్ కార్డు అనేది మన దగ్గర ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే. తర్వాత ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది రేషన్ కార్డుతో కంప్లీట్ అయి ఉండాలి. మీ రేషన్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే అయి ఉండాలి. ఇక క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఈ క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్తో పాటు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరి. ఇవి 4 ఉంటే సరిపోతుంది కొత్త గ్యాస్ కనెక్షన్కి. సో మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అప్లై చేసుకోవాలంటే ఇవి సరిపోతాయి. లేదు మా ఇష్టం మేము రూ. 5,000 పెట్టి లేదా రూ. 6,000 పెట్టి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటామంటే అది మీ ఇష్టం. కానీ ఇందులో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సబ్సిడీ అమౌంట్ వచ్చేసి గరిష్టంగా రూ. 300 వరకు వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్కి మనం తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ కనెక్షన్లో మనకు స్టవ్ ఫ్రీగా ఇస్తారు, అలాగే రెగ్యులేటర్ ఫ్రీగా ఇస్తారు, అలాగే మనకు దాంతోపాటు లైటరు, పైపు ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా అయితే ఇస్తారు. వీటితో పాటుగా సబ్సిడీ అమౌంట్ ఎవ్రీ సిలిండర్కు రూ. 300 ఇస్తారు. గతంలో మనకు ఈ పథకానికి సంబంధించి ఏడాదికి 9 సిలిండర్లకైతే మనకు రాయితీ ఇచ్చేది. అంటే దాదాపు మనకు 9 3 మనం లెక్కేసుకోవచ్చు 27 అనమాట. అంటే దాదాపు రూ. 2,700 వరకు సబ్సిడీ అమౌంట్ మనకు వచ్చేసేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇచ్చేటువంటి సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కుదించింది. దీనికి సంబంధించి ఇప్పుడే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం కింద అందిస్తున్నటువంటి ఎల్పిజి రాయితీలకు సంబంధించినటువంటి సిలిండర్లపై కోత విధించింది. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 300 వరకు గ్యాస్ సిలిండర్ ధర పైన సబ్సిడీ అమౌంట్ అయితే మనకు వెనక్కి ఇచ్చేది. ఇప్పుడు వరకు ఏడాదికి 9 సిలిండర్లను ఇస్తున్నటువంటి రాయితీ తాజాగా 4కే పరిమితం చేసింది. కుటుంబంలో సగటు వినియోగానికి అనుగుణంగా కుదించినటువంటి పెట్రోలియం శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రవీణ్ అయితే తెలిపారనమాట. సో ఈయన తెలిపినటువంటి అప్డేట్ ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు మనకు 4 సిలిండర్ల వరకు రూ. 300 లెక్కన సబ్సిడీ అమౌంట్ అయితే యాడ్ చేస్తుంది. అంతేగాని 9 సిలిండర్లకైతే మనకు ఇవ్వదన్నమాట. 9 సిలిండర్ల గతంలో సబ్సిడీ అమౌంట్ మొత్తం ఇచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి తాజాగా గ్యాస్ కొరత కారణంగా ఈ సబ్సిడీ అమౌంట్లు మాత్రం బ్రేక్ అయితే చేసింది. అయితే ఎవరైతే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఆల్రెడీ సిలిండర్లు తీసుకుంటున్నారో అటువంటి వారిలో ముఖ్యంగా మీరు గనక ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకోకపోతే మీకు ఈ గ్యాస్ పథకానికి సంబంధించి సబ్సిడీ రూపాయలు అయితే మీకు రాదన్నమాట. సో ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ అనేది మనకు తెలుగు రాష్ట్రాలలో రూ. 950 నుంచి రూ. 1000 లోపల ఉన్నాయి. అందులో మనకు రూ. 300 ఎటన వస్తుందంటే ఈజీగా మనకు గ్యాస్ అనేది ఒక 500, రూ. 550, 600 లోపలే మనకు వచ్చినట్లు అవుతుంది. కాబట్టి వెంటనే మీరు ఈ పని చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఫ్రీ గ్యాస్ పథకానికి అప్లై చేసుకుని ఉన్నారో అటువంటి వారు సంవత్సరానికి ఖచ్చితంగా రెండు సార్లు అయితే మనం ఈకేవైసీ చేసుకోవాల్సిన రూల్ అనేది పెట్టింది. అందులో ఇప్పుడు మనం కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. వెంటనే మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గర తీసుకుని ఉన్నారో గ్యాస్ అనేది అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం ఈ సబ్సిడీ అమౌంట్ రాదు. ఒకవేళ మీకు సొంత గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారైతే మాత్రం మీరు
2 ఇయర్స్‌కి ఒకసారి అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన వారు మాత్రం ఏడాదిలో 2 సార్లు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఈ రూల్ అనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో, ఇదండి మొత్తంగా మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి వచ్చే నెల 1 తారీఖు నుంచి ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు కూడా అయితే మనకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఏ మార్పులు, చేర్పులు జరిగినా, అలాగే కొత్త రూల్స్ ఏమైనా రిలీజ్ చేసినా, దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.